హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ఈ రోజు మనతో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మేధావుల సంఘం కన్వీనర్, వీటికంటే ముందు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, బీజేపీ విష కౌగిలి నుండి తెలుగు ప్రజలు బయటపడాలి అని కోరుకునే చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. అందరికీ నమస్కారం అండి. సార్ బాగున్నారా? పర్వాలేదు, తిరుగుతా ఉన్నాం. మేము వచ్చాం. ప్రపంచ తెలుగు మహాసభలు రాజమండ్రిలో జరిగినాయి సార్. మొన్న దాంతో పార్టిసిపేట్ చేసాం. మొన్న గుంటూరులో మీటింగ్లు పెట్టాం. మళ్ళీ రేపు వెళ్తా ఉన్నాం. కానీ ఒకటి, తెలుగు బీజేపీ మీద నాకు కోపం లేదండి. జస్ట్ అది మీకు తెలుసు కదా, మదన్మోహన్ మాల్వీ గారు పెట్టిన హిందూ మహాసభ, తర్వాత బలరాం, అనేక మంది మధుక్ గారు పెట్టిన భారతీయ జనసంఘం 1977లో అది నిక్షిప్తమైపోయింది. జనతాదళ్లో 1980లో బయటకు వచ్చి జానకృష్ణమూర్తి గారు, సింగభట్ గారు, వాజ్పేయి గారు, అద్వానీ గారు, విజయరాజ్ సింధి గారు, మురళీ మనోహర్ జోషి గారు పెద్ద నేతృత్వం వచ్చింది బీజేపీ. వాళ్ళది కాదు. వాళ్ళు ఉండడం మాత్రం అదానీ గారు, ఉత్తర భారతీయ జనతా పార్టీ. దీని మీద నాకు బాధ కలుగుతుంది తప్పితే బీజేపీ లాంటి కొనసాగించండి. సార్, అయితే ఈ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజకీయాలు జరుగుతున్న సంఘటనలు, జరగబోయే రాజకీయాలకు సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. అయితే ఆంధ్రప్రదేశ్ లో అత్యంత భారీ మెజారిటీతో కొత్త ప్రభుత్వం వచ్చి సుమారు 7 నెలలు అవుతాం సార్. అంటే ఆల్మోస్ట్ హనీమూన్ పీరియడ్ అనుకోండి. అయితే ప్రభుత్వం పనితీరు, అట్ ద సేమ్ టైం చంద్రబాబు పనితీరు ఎలా ఉంది అని మీరు ఎలా భావిస్తున్నారు సార్? మొట్టమొదటిగా అండి, సరే ఉన్న ఈ ప్రభుత్వం క్రితం ప్రభుత్వం మీద వ్యతిరేకత గట్టిగా ఉందని చెప్పడం జరిగింది. అధికారంలో కోల్పోతుంది, వీరి అధికారంలో రాబోతుందని ముందే చెప్పు అనేక. సరే, ఇది అయిపోయిన తర్వాత ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఏదైతే ఉందో, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇనీషియల్ గా వచ్చిందండి. ఓట్లు 58% రావచ్చు, ఓడిపోయిన పార్టీకి 39.38% రావచ్చు, కానీ వచ్చిన మాట వాస్తవం. కానీ మొట్టమొదటిసారి ఏదైతే 7,000 రూపాయలు ఇచ్చారో దాంతో కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చినాయండి. యాక్చువల్గా ఎవరన్నా తాము వచ్చిన తర్వాత పెన్షన్ అనేది 4,000 పెంచుతుంటే 4,000 ఇస్తారు, కానీ ఇంకా పాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి సరే దానికి 3 నెలలు కూడా నేను ఇస్తానని చెప్పడం అనేది విచిత్రంగా ఉంది. సరే చేశారు, చాలా వైబ్స్ వచ్చినాయి. ఓ ముళ్ళ కిరీటం ఇంతకుముందు జోలి పట్టుకుని తిరుగుతున్నాడు ఎవరు, మా బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు అనుకునే సందర్భం నుంచి పెద్ద భిక్షా పాత్ర పట్టుకుని తిరుగుతున్నారు పయ్యవల్ కేశవ్ గారు. ఇద్దరు పక్క కాన్స్టిట్యున్సీనండి. ధోనును పక్కన ఉన్న ఉరవకుండా. సరే, ఏదేమైనా ఈ పరిస్థితి వచ్చింది. కానీ తర్వాత హామీలు ఏదైతే అంటే పాజిటివ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన పని తాను చేసుకుంటా, నవరత్నాలు దశరత్నం కూడా తీసుకొచ్చి తన పని తాను చేసుకుంటా విభజన హామీలు ప్రత్యేక హోదాను దృష్టి పెడితే నిజంగా ఆయన అధికారంలో 20 ఏళ్ళు ఉండేవారని నా అభిప్రాయం. కాదు, ఉండేవారు అనేది. అదే సార్. సార్, అయితే ఈ 3 పార్టీలు, ఈ కూటమి ప్రభుత్వం సిద్ధాంతానికి సంబంధించి విరుద్ధ భావాలను పార్టీలు సార్, మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉందన్నారు కాబట్టి మొదలు కంప్లీట్ చేసిన తర్వాత ఏమన్నా అంటే అది ఉండేవారు. ఆయన కక్షాదించి వెళ్ళి కానీ మిగతా కార్యక్రమాలు నవరత్నాలు కొన్ని బాగానే చేశారు. హామీల ప్రకారం కొంచెం ఆలస్యంగా చేశారు. మిగతా దాంట్లో ట్రాక్ తప్పటం వల్ల మంచి అడ్వైజర్లు పెట్టుకో 50 మంది నాకు దేనికండి పోనీ విన్నారో తెలియదు. కొంచెం ట్రాక్ తప్పటం వల్ల ఇవాళ తేడా వచ్చింది. సరే, ఏదన్నా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో సాగుతున్న ఇద్దరు, నేను మాట అనడానికి బాధగా కనిపిస్తుంది. ఎందుకంటే నాకు అందరూ కావాలి. ఒక బానిసలుగా పనిచేస్తున్న ఉత్తర భారతీయ అదానీ గారి బానిస ప్రభుత్వం అనే భావన మాత్రం అలాంటి వాళ్ళకు ప్రబలంగా బలపడుతుందండి. ఇవాళ హామీలు అమల్లో మొత్తం ఒకేసారి చేయటం అనేది సాధ్యం కాదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయలేదు. కంపెనీ వస్తుంది కాబట్టి టైం పడుతుంది. కానీ నిర్దిష్టమే లేకుండా గాల్లో హామీలు ఇవ్వడం జరిగిందని మొట్టమొదటి కూడా చెప్పాను నేను. ఇవాళ హామీల కోసం అమలు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఉన్న దాంట్లో చేస్తున్నారు అనుకున్నాం. కానీ గత 7 నెలల నుంచి, అంటే 6 నెలలు అయిపోయింది కాబట్టి మనం వ్యాఖ్యలు చేయటం తప్పులేదండి. పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 96 నుంచి 2001 అంటే ఆఖరి క్షణంలో అప్పుడు పాలన కాకుండా అద్భుతంగా కష్టపడి రామారావు గారి ముద్ర చెరిపేయటానికి అన్నట్లు తన సొంత దానికి రాత్రి వాళ్ళు కష్టపడి పనిచేసి మాట వాస్తవం. నో సెకండ్ థాట్ ఇన్ దట్. మిగతా వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే. కానీ ఇవాళ మళ్ళీ నన్ను ఆనాటి చంద్రబాబుని చూస్తానని 2014 నుంచి 19 వరకు పాలన మాత్రం బారింగ్ ఫ్యూ కొంత మినహాయించి మిగతాది అస్సలు బాగోలేదండి సార్. అంటే అడ్వైజర్లు తగలబడ్డారు. ఆ రాజమౌళి గారు రావడం మాట్లాడుకుందాం. అది కూడా అసలు అమరావతి ఏంటో, రాజమౌళి గారు రావడం ఏంటో
ఆయన నగర నిర్మాణానికి సూచనలు ఇవ్వడం ఏంటో పెద్ద ఆర్కిటెక్ట్ లాగా, సరే అది మాట్లాడుకున్నాం. అంటే దారి తప్పింది. ఈసారి ఆనాటి చంద్రబాబును చూస్తాను, 2014 కాదు 2096 నాటి చంద్రబాబును చూస్తారు అన్న పాలన అన్న మాటలు మంచిగా అనిపించినాయి. కానీ ఆయన ఆ విషయంగా మాత్రం అధికార వ్యవస్థ ఆయన సహకరించలేదా లేదా ఆయన దౌడు తీయించట్లేదా తెలియట్లేదండి. నిలిపితే వచ్చిందో ఇది మాత్రం కొంత పాలన అంత సజావుగా సాగట్లేదు. కొన్ని విషయాల్లో బాగానే జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు అయిపోయిన తర్వాత కూడా పాత ప్రభుత్వం మీద పెద్దాని మీద నెట్టేయటం అనేది మంచిది కాదు. పాత ప్రభుత్వం లోపాలు చేసింది, అమరావతి విషయంలో గట్టి లోపమే చేసింది. నో సెకండ్ థాట్ ఇన్ దట్. కర్నూలు అసలు హైకోర్టు కూడా వెళ్లకుండా ఆ ప్రభుత్వం చేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఆ విషయంలో మాత్రం గట్టిగా లోటుపాట్లు కనపడుతున్నాయండి. ఇక మనం మిగతా విషయాలు ప్రతిపక్ష పార్టీ గట్టిగా డిఫరెన్సియేషన్ మీరు అన్నారు కదా సార్, 1996 నుంచి 2001 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నేను చూడలేదు అని అన్నారు కదా, అంటే ఆ పాలన ఏంటి సార్, ఆ డిఫరెన్స్ ఏంటి? 1990 మీరు చూశారు, 94లో ఆయన వచ్చిన ఎన్టీ రామారావు వచ్చిన దింపేసిన తర్వాత ఆ రోజు హైదరాబాద్ బడ్డింగ్ స్టేజ్ లో కూడా లేదండి. పాత నేను చెప్తున్నానండి, అది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ వేరు, ఇది వేరు. ఆయన దాంట్లో చాలా కాదు, మామూలు విషయం కాదు. రణదీప్ సోడాన్ గారు కానీ, జయ చౌదరి గారు అందరి టీంతో పట్టుకుని రాత్రి మగలు కష్టపడ్డారు. ఎందుకు కష్టపడ్డాడంటే ఆయన ఎన్టీ రామారావు గారిని మైటీ పర్సనాలిటీని దెబ్బకు వెన్నుపోటు వచ్చారనే ఆరోపణ ఏదైతే వచ్చిందో, ఆరోపణ కాదు నా అభిప్రాయం ప్రకారం, వెన్నుపోట ఏదో పొడిచి వచ్చారు. అంటే పార్టీని కాపాడుకుంటుంది దాని ఆయన విషయం వరకు పాజిటివ్. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. ఏదో రాష్ట్రాన్ని కాపాడానంటే మాత్రం అబ్సల్యూట్లీ ఐ డోంట్ యాక్సెప్ట్ అండి. తర్వాత ఆ తర్వాత చాలా కష్టపడి పనిచేసి, ఎలా అంటే కేంద్ర ప్రభుత్వంలో 98 తర్వాత ఏది ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగటం, 99 తర్వాత దాదాపు 30 మంది ఎంపీలు చేతిలో పెట్టుకుంటాం, పదవి తీసుకోపోయిన రాష్ట్రానికి ఆ రోజు ఎర్రనాయుడు గారు ఉండగా, మిగతా వాళ్ళు ఉండగా ఎన్ని నిధులు వచ్చినాయో రూరల్ డెవలప్మెంట్ లో కానీ మిగతాది కానీ నాకు స్పష్టంగా ఇంక వివరాలు ఇవ్వాలంటే పుస్తకాలు ఉన్నాయండి. డెఫినెట్ గా కష్టపడ్డారు. ఆయన ఒక స్టేజ్కి ఎస్ఎం కృష్ణ గారు ఈయన పోటీ ఎస్ఎం కృష్ణ గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ తో సహా ఎంతో ముందంజలో ఉన్నట్టు, సాంకేతికంగా ముందు ఉన్న బెంగళూరుకి హెడ్ గా ఉంటే ఆరోగ్యకరమైన పోటీ జరిగి ముందుకు తీసుకెళ్లారు. ఆ ముందుకి ఒక సాఫ్ట్వేర్ కానీ మిగతా ఫార్మాలో కానీ ముందుకు తీసుకెళ్ళిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. తర్వాత రాష్ట్ర విభజన కేటీఆర్ గారు ఇంకా బాగా వచ్చే స్థితికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన తపన ఏదైతుందో 2001 తర్వాత మాత్రం నిర్లిప్తత వచ్చేసి ఇక అందరినీ దండించడం లేకపోతే ఇది మాట్లాడటం, దానికి ఆయన పతనం అయ్యారు, మన ఎవరు కాదండి. అందువలన అది తిరిగి 2014లో నేనైతే చూశాను పాలన చూశాను కదండి, అబ్సల్యూట్ గా గాడి తప్పిన పాలనగా అనిపించింది. ఇవాళ మాత్రం పాజిటివ్ వైబ్స్ పంపించారు. నేను 96 నాటి చంద్రబాబు చూస్తారని, కానీ ఆయన చూస్తున్నారు కానీ అధికారులు మాత్రం చూడలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఓ నిర్లిప్తత వచ్చిందా, మిగతాది వచ్చిందా, లేకపోతే ఆయన ఉన్న టీం ఏంటి, ఆయన దగ్గర ఉన్న టీం ఒకళ్ళిద్దరు నిజంగా నేను చెప్పాలంటే అండి, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి కానీ లేదంటే రెవెన్యూ శాఖ మంత్రి కానీ మిగతా కొంతమంది శాఖ మంత్రులు గట్టిగా పనిచేసేవాళ్ళు. సరే వాళ్ళ మీద ఆరోపణ ఏదైనా పెట్టుకోండి, కానీ మిగతా అధికార గణం కానీ మిగతాది కానీ సహకరించట్లేదు. ఇది అబ్సల్యూట్ గా ఇవాళ మనం సబ్జెక్ట్ వైజ్ ఫోకస్ చేస్తే బాగుంటున్నాం, అమరావతి కానీ లేదా మిగతా విషయాలు కానీ. అందుకని దాంట్లో కూడా అన్నిట్లో చెప్తున్నానండి, ఆయన ప్రయత్నం తలగమించి చేస్తున్న ఉత్తర భారతీయ ఆదాని గారి పార్టీ కరుణించినంత వరకు అప్పుల కుప్పగా మార్చే పరిస్థితి వరుసగా మనం మాట్లాడుకున్నాం. మీకు అంటే సబ్జెక్ట్ మాట్లాడితే అదే విశాఖ ఉక్క, పోలవరమా మాట్లాడుకున్నాం సార్. అయితే సార్, ఈ 3 పార్టీలు కలయికగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం సైద్ధాంతికంగా విరుద్ధ భావాలు ఉన్న పార్టీలు, అంటే తెలుగుదేశం అటు బీజేపీ. అయితే ఎలక్షన్ గెలుపు కోసం కలవడం విడిపోవడమే సిద్ధాంతమా? అంటే ప్రభుత్వాన్ని నడపడంలో ఎలా ఉంది ఈ కూటమి మధ్య సమన్వయం అంటే మీరేం చెప్తారు సార్? కూటమి సమన్వయం ఏముందండి, అదాని గారు ఏం చెప్తే చెయ్యాలి. నిజంగా అదాని గారు ఏం చెప్తే చెయ్యాలి. పక్కనేమో మీ సీఎం అని ఓజీ అని కళ్యాణ్ బాబు గారు వెళ్తే అంటా ఉంటారు, టైం ఉందా అని ఆయన అంటా ఉంటారు. ఇక్కడ లోకేష్ గారిని సీఎం చేయాలని ఒక బ్యాచ్ నడుస్తా ఉంది. పెద్దగా ఆయన అక్కడ కూర్చున్నారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సార్. అంటే ఆర్ల గురించి కానీ మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే వాళ్ళు మంచిది. ఆంధ్రప్రదేశ్ మీద విషయం చెబుతున్న ఆ అదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ కబంధ హస్తాల్లో బందీ అయిపోయారు. వీళ్ళు బహిరంగ బందీ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా ఏం చేయలేని పరిస్థితులు పడిపోయారు.
సార్ అయితే ఆడించిన బాధగా ఉందండి. ఇండియా చరిత్రలో ఒక తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం తక్కువ స్థాయికి పడిపోయింది. ఇవాళ ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు లేదండి. సార్ 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 అయితే ఇప్పుడు లోకేష్ గారికి సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కానీ ఒక చిన్న విభేద ఉంది అని అయితే ఒకటి వినపడతా ఉంది సార్. అంటే వాళ్ళ అభిప్రాయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అని అయితే ఒక పోకడ వినపడతా ఉంది సార్. దీని మీద మీకు ఏమైనా సమాచారం ఉందా? ఏమండి మీరు ఏమన్నా ఒక పత్రికా యజమానులు కానీ కొంతమంది కానీ అడిగితే వాళ్ళకి రాసి అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం తెలుస్తుంది. నాకు తెలియదండి. కానీ మిత్రులు ఉన్న ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే లోకేష్ గారు అన్ని డిపార్ట్మెంట్లకు ఆయనే మంత్రి, చాలా చొరవగా ఉన్నారు. ఎక్సెప్ట్ గనులు శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి, మొత్తం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన డిపార్ట్మెంట్ అన్ని ఇండస్ట్రీస్. ఈ రెండు కూడా దాంతో పాటు సినిమాటోఫోగ్రఫీ కావాల్సిన మంత్రిగా అని కాకపోయినా అది ఒక కళ్యాణ్ బాబు గారి కోసం. అలాగే పంచాయతీరాజ్, పౌర సరఫరాలు, జనాలకి పనిచేసే మంత్రి ఖర్చు పెట్టేదో మంచి చేసేదో లేదా ఇవన్నీ ఉన్నాయి మంత్రులుగా ఏదైతే మినహాయించి మిగతాన్ని లోకేష్ గారు చూస్తున్నారు. ఎవరి వాళ్ళు పంచుకున్నట్లు. సార్ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు ఒక పెద్ద చేతులు రెండు కలవడం అంటే కొన్ని కోట్ల మంది ఆ సమూహాలు మొత్తం కలవడం సార్. ఒక ఇద్దరు విడిపోవడం అంటే కొన్ని కోట్ల మంది విడిపోవడం. అయితే ఇక్కడ వాళ్ళు కలిసినంత ఈజీగా ఇంతమంది వాళ్ళ కింద ఉండేటువంటి ఎవరైతే ఈ పార్టీ శ్రేణులు వీళ్ళందరూ ఉంటారో వీళ్ళు కలవడం అనేది చాలా కష్టం. అయినప్పటికీ కలిశారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ రేపు అన్నటి రోజున వీళ్ళు ఏదన్నా భిన్నాభిప్రాయాలతో విడిపోవాల్సి వస్తే ఇన్ని కోట్ల మంది మళ్ళీ విడిపోగలుగుతారు అసలు? ఏమండి ఒకటండి, చంద్రబాబు నాయుడు గారి మీద అత్యంత పరుషంగా 2018 మార్చి 14 తారీఖున లోకేష్ గారి మీద విమర్శలు చేసింది ఎవరు చేశారు? పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వాళ్ళు ఎవరన్నా చేశారా? కళ్యాణ్ బాబు గారు చేశారు. అవును సార్. జనం అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నమ్మారా నమ్మలేదు అని తర్వాత సంగతి, కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత మాత్రం చాలా గట్టిగా నమ్మటం జరిగింది. ఇవాళ చాలా క్లియర్ గా ఇక్కడ ఇష్యూ కాదండి, కేంద్రంలో ఆడిస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ అదానీ గారు అందుకో ఆడిస్తున్న దాంట్లో భాగస్వామి. 2027-28 వరకు నరేంద్ర మోడీ గారు అదానీ గారు ఇద్దరు శిష్యులు కనుక కొనసాగితే మాత్రం ఇవాళ డెఫినెట్ గా ఈ కూటమిలో విభేదాలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీగా నాయకులు టోటల్ గా ఫెయిల్ అయ్యారని చెప్పి ఒక వాదన తీసుకురావడం ఇంతకుముందు 2018లో చేసింది. ఈ విధమైన కుట్ర జరిగితే సందర్భంలో మాత్రం డెఫినెట్ గా రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయవచ్చు. ఉత్తర భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒకే పార్టీలో ఒకే దాంట్లో ఉంటారు. దాంట్లో సెకండ్ డౌట్ లేదు. అన్పొలిటికల్ సనాతనీవాదిగా మారిపోయారు ఆయన. ఒక తెగువ స్ఫూర్తిగా ఉన్న ఆయన తన యొక్క అపారమైన జ్ఞానంతో కానీ మిగతా 80,000 పుస్తకాలు చదివిన ఆయన దాంట్లో మారిపోయారని చెప్పి ఆయనే చెప్పారు. విచిత్రంగా అలా పరకా ప్రవేశం దాంట్లో చేశారు. అందువల్ల ఆయన సాధారణంగా అంత అదానీ గారు దాంట్లో మాయలోకి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రావడం చాలా కష్టం. బీజేపీ పార్టీ, నేను చెప్తున్న కులము, బీజేపీ మతము, జనసేన కలిపి ఒక గ్రూప్ గా, అలాగే తెలుగుదేశం పార్టీ ఒక గ్రూప్ గా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా మైనార్టీలు కానీ మిగతా కొన్ని వర్గాలతో పాటు ఒక పార్టీ, ఈ విధంగా జరిగే సూచనలు అయితే అయ్యి ఉండొచ్చు. మోడీ గారు అమిత్ షా గారు కొనసాగితే నా అభిప్రాయం అండి. అది ఫైనల్ కాదు, లాజికల్ డైనమిక్ గా ఉంటే స్టాటిక్ గా ఉండదు కాబట్టి ఇట్ మై చేంజ్. సార్ ఇప్పుడు అదానీ గారి అండర్ లో ఉండి చేస్తున్నారని మీరు అంటున్నారు సార్. అసలు అదానీ గారి వల్ల ఖచ్చితంగా చెప్తున్నానండి. అసలు నేను ఒకటి అడుగుతాను, మీరు చెప్పండి సార్. అదే రామ్ గారు సార్ ఒకటి చెప్పండి, ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మన రాష్ట్రాన్ని తీసుకెళ్లి అదానీ గారి చేతిలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేశారు. అన్ని ఒప్పందాలు అయిపోయి లక్షల కోట్లు నష్టం, దీంట్లో 1.5 కోట్ల నష్టం, మిగతా వాళ్ళు 3 లక్షలు 4 లక్షల కోట్లు ఎవరికాళ్ళు లెక్కలు చెప్తాను నష్టం, దుర్మార్గం జరిగింది అని నేను కూడా ఒప్పుకుంటున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నష్టం ఏంటి, లాభం వచ్చింది, నాకు సెలవులు కప్పాలి, నాకు అవార్డు ఇవ్వలేదని ఉంటే ఆయన అంటున్నారు. అంటే ప్రజల చెవులో ఈ తీసేసి పెట్టుకోవాలి ఇక్కడ పైన ఏందండి నాకు అర్థం కాదు. ఏంది వాట్ ఈస్ నాన్సెన్స్ అంటే? నిజంగా ఆయన చెప్తున్నారు కదా, దమ్ము ఉంటే నిజాయితీ ఉంటే మీరు రద్దు చేయండి. ఇవ్వాల్సింది 1900 కోట్లే కదా. ఆల్రెడీ దీంట్లో లోపాలు జరిగితే ఒక కాంపన్సేషన్ రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. లక్షల కోట్లు నష్టం వస్తుంది. ఎస్, నేను నమ్ముతున్నాను నష్టం వస్తుంది, లక్షల కోట్లు కాబట్టి ఎంతో కొంత.
ఈ విద్యుత్ ఒప్పందాల వల్ల. మీరు ఎందుకు రద్దు చేయట్లేదు? ఏంటి కుమ్మొక్కేంటి అంటే జనం ఏమనుకుంటారండి అసలు నాకు అర్థం కావట్లేదు. హౌలాలు అనుకుంటారా జనం? వీళ్ళేమో జనాలను చూసి ఎంత అద్భుతం తెలివి గల వాళ్ళు జనాలు అర్థం చేసుకుంటారు, కానీ మతోద్వేగాలు భావోద్వేగాలు పెడుతున్నారు. ఏంటంటే నాకు అర్థం కాదు ఇది. అసలు ఏపీ జెన్కోకి ఎందుకు ఇవ్వకూడదు? మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కంపెనీ మన దశాబ్దాల పాటు పిఎల్ఎఫ్ అంటే విటిపిఎస్ అయితే పిఎల్ఎఫ్ లో నెంబర్ 1 స్థానం 98% పిఎల్ఎఫ్ తో వచ్చేదండి. ఏదైతే మన ట్రాన్స్మిషన్ లాస్ లోయెస్ట్ తీసుకొచ్చిన దాంట్లో ఎనర్జీ అవార్డులన్నీ ఆంధ్రప్రదేశ్ జెన్కోకి వచ్చాయి. దానికి ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఏంటి అసలు? వీళ్ళు లోన్ తెచ్చుకునే బ్యాంకుల నుంచి మన గవర్నమెంట్ కి బ్యాంకులు లోన్లు ఇస్తాయి. వీళ్ళు వేలాది ఎకరాలు ఇచ్చేది ప్రైవేట్ వాళ్ళకి, అది మన ప్రభుత్వానికే ఉంటుంది. వాళ్ళకి ఇవ్వచ్చు కదా. నేను చెప్పింది మీరు కరెంట్ షాక్ భయంకరంగా కొట్టబోతుంది వచ్చే సంవత్సరం. నేను చెప్పిన మాట స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుందండి. పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. ఇవాళ వాళ్ళతో అన్యాయం జరిగితే రద్దు చేయమనండి. ఎందుకు చేయట్లేదు? సిటీసీఐ చేశారు కదా, సిటీసీఐ చేశారు కదా, ఎందుకు చేయట్లేదు? భయం, వణుకు, డెంగ్యూ, చికెన్ గుంజానా సార్? ఓకే, ఆ క్యాబినెట్ అన్న పంపిస్తే మంచిదండి సార్. సార్ అయితే ఎన్నికల్లో జగన్ గారు ఘోర ఓటమి అయితే చెవి చూసారు. అయితే దీనికి ప్రధానమైనటువంటి ఒకటి ఘోర ఓటమి అంటే 2 విషయాలు ఉన్నాయండి రామ్ గారు. 2 విషయాలు ఉన్నాయి. ఓటమి అంటే సీట్లతో ఓటమి. ఓట్లు ఎన్ని వచ్చింది తెలుసా సార్? 40% ఆఫ్ షేర్ తెలుగుదేశం పార్టీకి 2019లో వచ్చిన ఓట్లు 39.18 సబ్జెక్ట్ కరెక్షన్ అప్రాక్సిమేట్లీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వచ్చిన ఓట్లు తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ, మేబీ డిసెంబర్స్ లో కానీ. అందుకని ప్రజల్లో ఓట్లు సీట్లు తక్కువ వచ్చినాయి. ఘోరమైన సీట్ల విషయంలో మాత్రం ఘోరమైన ఓటమి. ఓట్ల విషయంలో 40% ఓట్లు ఉన్నాయండి ఇప్పుడు. అయితే దీనికి చెప్తున్నాను సార్. ఓకే, ఇది ప్రధాన కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు అని వినపడింది సార్ అప్పట్లో కూడా. అంటే బలం చెప్పారండి మీరు, ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడకూడదు కొన్ని విషయాలు. కళ్యాణ్ గారు 2019లో ఎవరు చెప్తే విడిగా పోటీ చేశారనేది తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడు నా ఆత్మకథ రాస్తే నేను చెప్పింది మ్యాచ్ అవుతున్నాం. వారి ఇష్టం. ఆ రోజు కలవాలంటే కలుసుకునే పని, విడిపోయే పని. ఎక్కువ మంది ఆ రోజు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ డెఫినెట్ గా ఆ రోజు ఉద్యమంలో చాలా యాంటీ అయింది, యూత్ లో వచ్చింది కాబట్టి సెపరేట్ గా పోటీ చేస్తే మంచిదని కొంతమంది అనుకుని ఉండొచ్చు. అంతేగాని ఆయన పోటీ చేయడం ఓడిపోయింది అబ్సల్యూట్ ఓట్లు పడేవి కూడా ఎక్కువ కావండి. అందువల్ల ఇవాళ కళ్యాణ్ బాబు గారు పోటీ చేస్తే ఆయన నేను ఆ రోజు కళ్యాణ్ బాబు గారు కావాలి, నాకు ఈ రోజు కళ్యాణ్ బాబు గారు కాదు. ఉత్తరాది అహంకారం నశించాలని దిక్కుట్లు పిక్కటిల్లాగా మధ్యలో వచ్చారు. మేము ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాం. ఉత్తరాది అహంకారం నశించాలని పాచిపళ్ళు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, చేగవేరా అన్నారు, కారం రాసుకుంటారు, ఎంపీలారా అక్కడికి వెళ్ళి పోరాడిని అన్నారు. కాడిపాడి ఆ కళ్యాణ్ బాబు గారు ఇష్టం నాకు, ఏం కాదు. అందుకని ఇవాళ కనుక పోటీ చేస్తే పిఠాపురంలో కూడా వాడగొట్టేవారండి. సమస్యలు రాసుకోండి. వరం గారు కనుక అటు వంగా గీత గారు పోటీ చేస్తే ఓడిపోయే అవకాశాలు అత్యధిక ఉండి. అందువల్ల ఇవాళ కళ్యాణ్ బాబు గారు కలిసిన ఒక మోరల్ బూస్ట్ అయితే వచ్చిందండి. బీజేపీ అంటే తెలియదు, బీజేపీది ఏమన్నా 0.5 ఓట్లు ఉంటాయండి వాళ్ళకి. అంటే 0.848% ఎంతో చిల్లర వచ్చింది. ఇప్పుడు వేరే సర్వేలు చేసుకుని 0.5 పర్సెంటేజ్ ఓట్లని చెప్తున్నారండి వాళ్ళు. కానీ వాళ్ళు ఏ విధంగా బ్లాక్ మెయిల్ ఏదండి సార్? అదే ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా మారాడు పవన్ కళ్యాణ్ గారు. అయితే పార్టీ పెట్టి 10 ఏళ్లకు ఆయనకి వ్యక్తిగతంగా గానీ పార్టీ పరంగా గానీ విజయం అనేది దక్కింది సార్. అయితే ఈ 10 ఏళ్లలో ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అధికారం వచ్చింది, అయినా ఆయన మాటలకు చేతలకు పొంతన ఉందనైతే మీరు భావిస్తున్నారా? ఆయన గురించి తక్కువ మాట్లాడతానండి. ఆనాటి కళ్యాణ్ బాబు గారి గురించి అయితే మాట్లాడతాను. ఈనాటి కళ్యాణ్ బాబు గారి గురించి కూడా పుష్ప గురించి ఆయన ఏం మాట్లాడారు, తర్వాత ఏమో నిన్న చాలా మంది చూశాను, చాలా ట్రోలింగ్స్ జరుగుతుంది. దాంట్లో ఆయన మాట్లాడిన వీడియోలు చూస్తే బాధ కలిగిందండి. ఏమన్నారంటే ఆయన గేమ్ చేంజర్ ఫంక్షన్ కోసం వచ్చినప్పుడు సినిమాలు తీసేవాళ్ళే రాజకీయాలు చేయాలంటున్నారు. అంటే పొద్దున వెంటనే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు సినిమా ప్రొడ్యూస్ చేసేప్పుడు రాజకీయాలు రావాలి. ఏం మాట్లాడుతున్నారండి ఆయన? స్థూలంగా చూడాలి అంటారు. స్థూలంగా చూడాలని ఇంకోటి కూడా చెప్పారు. మీకు ఏదైనా సినిమాల విషయంలో సినిమాల గురించి మాట్లాడాలో సినిమాలు తీయాలి, మీకు సినిమాల గురించి మాట్లాడాలంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వంతో మాట్లాడాలి. నేను ఎన్డీఏ ప్రెసిడెంట్ గా చెప్తున్నా అన్నారు. ఏం మాట్లాడుతున్నారు ఆయన?
సినిమాలు తీయటం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఏమైంది? ఆదాని గారు ఏం చేశారు ఇన్ని అంటే? ఇంకో విషయం కూడానండి, నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఏంటంటే ఆయన మాట్లాడతా గేమ్ చేంజర్ లో ఇప్పుడు యువత గురించి ఏం చేస్తున్నారు, సినిమా లేకపోతే ఎలాగ లేవు, అందుకని వాళ్ళు ఏం చేయాలండి, ఉద్యోగాలు ఎలాగో ఉపాధి రావు. మరి ప్రత్యేక హోదా విభజన హామీల గురించి వాళ్ళు 2027 వరకు ఈశాన్య రాష్ట్రాలకు అమలు అవుతుంది కదా, రాయితీరు మొత్తం అంతా గుజరాత్కి ఎత్తుకుపోయారు కదా, దాని గురించి చేసుకుంటే వచ్చేస్తాయి కదా ఉద్యోగాలు. 10-15 లక్షల మందికి వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు, 1 కోటి మందికి ఉపాధి వస్తున్నది విత్ ఇన్ 5-7 years లో. మరి దాని మీద కాన్సన్ట్రేట్, అది కూడా లేవని ఇప్పుడు ఆయన కృషి చేయట్లేదు. లేవేంటి, ఋతు మాత్రంగా చేయడం కాదు కదా. మేము 2019 చాలా మంది అనుకుంటున్నారు 2019 తర్వాత మీడియా మమ్మల్ని ఎందుకు మేజర్ మీడియా 95% దూరం పెట్టిందో నాకు తెలియదు. నేను ఎప్పుడు చెప్పులు తీసుకొట్టలేదు, ఎవరిని బూతులు తిట్టలేదు, వాళ్ళ కుటుంబాలు తిట్టలేదు. ఇవాళ 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేశాం, ఎక్కడ చేయలేదు. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు, శ్రీకాకుళం వరకు ఉద్యమాలు, పాదయాత్రలు, బస్సు యాత్రలు, అలాగే 26 జిల్లాలో ధర్నాలు, ఢిల్లీలో ధర్నాలు, కేంద్ర మంత్రులు కలవటం, నిర్మలా సీతారామన్ గంటల తరబడి వారితో చర్చించడం, ఇతర రాజ్నాథ్ సింగ్ గారిని, నడ్డా గారిని, లేదా మిగతా అందరు మంత్రుల్ని, మాన్సుఖ్ మాండవి గారిని కలవటం, ఇవన్నీ మేము చేస్తాం. నీతి ఆయోగ్కి వెళ్తాం, మేము ప్రయత్నం చేస్తుంటే మేజర్ మీడియా చూపించలేదు కాబట్టి ఎక్కడ పోయాం. మేము చేతకాలం చదువుతాను కాదండి, మీడియాలు చూపించకపోతే నేనేం చేయను. ఈ నేపథ్యంలో మేము ఖచ్చితంగా అడుగుతున్నాం. ఇవాళ కళ్యాణ్ బాబు గారు ఏదైతే ఉన్నారో కాడి పడేశారు. రాష్ట్రంలో ఆయన పంచాయతీరాజ్ వరకు గట్టిగా పనిచేస్తున్నారు, దాని తారీఫిద్దాం. కానీ రాష్ట్ర హక్కుల కోసం కాడి పడేశారు. పోలవరం మీద కాడి పడేసి రివర్స్ గేర్లు వెళ్తున్నారు. ఇవాళ అమరావతి గురించి మాట్లాడట్లేదు, ఏదైతే అమరావతి గురించి ఉద్యమం అన్నారో మాట్లాడట్లేదు. రాయలసీమ ఉత్తరాంధ్ర నిధుల గురించి ఒక్కసారి మోడీ గారికి వస్తే వీళ్ళందరూ నోళ్లు పడిపోయినాయా ఒక్కొక్కరికే? కనీసం ఓకే జగన్ గారు దుర్మార్గం చేశారు అమరావతి విషయం డెఫినెట్ గా నేను చెప్తున్నాను. కానీ అక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మమ్మల్ని ఆ రోజు అందరం మాకు అనుమతి ఇచ్చిన పార్కులో కూర్చుంటే ఎక్కడో 30 కిలోమీటర్ దూరం ఉంటే అరెస్ట్ చేసి 24 గంటలు బాధ పెట్టారు పోలీసులు. ఎస్, అదే పక్కన పెట్టిన ఆయన నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చుని మాట్లాడారు కదా, హోదా కానీ ఇది కానీ స్క్రీన్ మాట్లాడారు కదా ఆయన. ఇవాళ ఏం జరిగింది వీళ్ళకి? పవర్ఫుల్ స్టార్ ఈయన. మై హంబుల్ రిక్వెస్ట్, ఎందుకంటే ఒక విధ ఆనాటి కళ్యాణ్ బాబు గారు సెంట్రల్లీ డిఫరెంట్ అండి, ఒక అభ్యుదయవాది, రాష్ట్ర ప్రజల కోసం అమరణ దీక్ష చేస్తానన్న ఆయన. ఆదాని గారి కోసం చేస్తారు తెలియదు నాకు. మారాలని కోరుకుంటున్నాను, పాజిటివ్ వైబ్స్ రావాలని కోరుకుంటున్నాను నేను. ఇవాళ ఏం జరుగుతుందంటే అసలు ఇవాళ మోడీ గారు వచ్చితే ఏం జరిగింది? భజన చేసుకున్నారా? వీర భజన, వీర భజన, అది కథలో బుర్ర కథలు చెప్పుకున్నారా? వారు ఒక్కరిని అంటలేదు, మిగతా అందరూ ఏందండి నాకు అర్థం కాదు. ఉత్తరాంధ్ర రాయలసీమకు ₹1 కేబీకి తరహా బుందేలఖండ్కి రావాలంటే ₹1 ఇవ్వకపోతే కనీసం అడగడానికి కూడా రాకుండా భజన, నమో 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 ఏంటి? నమో అంటే నమ్మించి మోసం చేసిన వాళ్ళు నమో అని కొత్తగా అంటున్నారండి. భగవంతునికి ఈక్వేట్ చేయొద్దు దీన్ని. ఏం చేయమంటారు? రాష్ట్ర హక్కుల కోసం తాకట్టు పెట్టేస్తుంటే, వీరభజన చేస్తుంటే ఏం చేయాలి చెప్పండి?